హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ రికార్డులు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్కడికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గిద్దాం అన్నోడు కల్లా అసలు ఏ రేంజ్లో అందుకోవాలో తెలియకుండా అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ మొదటి రోజు ప్రీమియర్ షోలకి ఉన్న ఇండియన్ రికార్డ్స్ అన్నీ కూడా మడతెట్టి లొంగెట్టేసి తగలెట్టేసాడు అంతే. ఒక రేంజ్లో ఉంది సినిమా హైపు. మనం అసలు ఆ ఓజీ అనే టైటిల్తోనే మెంటలెక్కిపోతే సినిమాని చూస్తే పూనకాలు తెప్పించి శవాలు లేచిపోతాయి అనేది సరదాగా అంటే అది సీరియస్గా తీసుకున్నాడేమో సుజిత్ భయ్య. కానీ నిజంగా ఆ రేంజ్లోనే సినిమాని తెరకెక్కించాడు, పిచ్చి లేపేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ హైపుతో సుజిత్ ఏ రేంజ్లో క్రియేట్ చేశాడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రపంచ రికార్డులు కూడా చాలా ఉన్నాయనే అంటున్నారు. అది కూడా నాకు తెలిసి ఓజీలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి, ఓజీకి సంబంధించిన రికార్డ్స్లో. ఎందుకంటే అత్యధికంగా ఎక్కువ ప్రీమియర్ షోలు పడినటువంటి సినిమా కూడా ఓజీఏ అని తెలుస్తుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఇండియా, ఓన్లీ తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్లేసుల్లోనే కాదు, ఎన్నో దేశాల్లో ఎన్నో ప్లేసుల్లో ఓజీ ఒక మానియా ఒక రేంజ్లో కనిపిస్తుంది. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలో చాలా వీడియోలు కూడా చేసాం. అయితే సరే, ఇప్పటికే జనాల్ని చంపేస్తున్నాడు సుజిత్, మామూలుగా లేదు. తమన్ భయ్య మ్యూజిక్తోనే థియేటర్లో స్పీకర్లు కూడా ఊడి కింద పడిపోతున్నాయి అంటే ఏమో అనుకున్నాం. సరే, ఇదైపోయింది, ఇంకా రికార్డుల మీద రికార్డులు వెళ్తున్నాయి అనుకుంటే సర్లే ఈరోజు కాకపోతే రేపటికైనా సరే ఆ రికార్డులు ఓ రేంజ్లో ఉంటాయిలే అనుకుంటే ఇంకొక అద్భుతమైనటువంటి ఇది ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఇప్పటికే సస్తనం ఈ ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్క్రీన్ మీద చూడటం ఒకటెత్తు అయితే, ఇప్పుడు ఇంకొన్ని సీన్స్తో పాటు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఈ రోజు నుంచే రిలీజ్ చేస్తున్నారట థియేటర్లో. ఐటమ్ సాంగ్ లేదు, అసలు సినిమాలో సాంగ్సే పెద్దగా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఒక హీరోయిన్తో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి ఒక స్టోరీ నడుచుకునే విధానంలోనే ఒక సాంగ్ కూడా పెట్టారు. అది కూడా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ అట. ఇక మీరు ఊహించండి, దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే లేదా అది కూడా క్లైమాక్స్కి దగ్గరలో ఒక మంచి ట్విస్ట్లో వస్తుందట ఈ సాంగు. అది కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారట, ఒక రేంజ్లో ఉండబోతుందట. మనం ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ చిత్రీకరణ పూర్తి అవటం ఏంటి, చిత్రీకరణ పూర్తి చేసుకున్న దానికి సంబంధించి ఒక్క స్టిల్ కూడా ఇప్పటివరకు బయటికే రాల. అంటే మనం ఆలోచించాలి అసలు ఎంత జాగ్రత్తగా సినిమాకి ఒక స్టిల్ కూడా లేకుండా ఇప్పటివరకు తీసుకొచ్చారంటే ఇంకా సినిమాని ఏ రేంజ్లో ఈవెన్ ఇప్పుడు చూపిస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నేహా శెట్టి ఆ సాంగ్ చేసిందట, స్పెషల్ సాంగ్ను యాడ్ చేయబోతున్నారట. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ టైంలో ఉండొచ్చు అని చెప్తున్నారు. మరొక గుడ్ న్యూస్, అందరూ రెడీగా ఉండండి. మరొక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఏంటంటే OG2 పక్కా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. దట్టు దానికి పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్స్ డేట్స్ కూడా ఇస్తాను అని చెప్పి త్వరలో కన్ఫర్మ్ చేస్తానని చెప్పారట. అది ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అంటే మనం చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్కి, ఎందుకంటే హరిహర వీరమల్లు కావచ్చు, ఓజీ కావచ్చు, దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ చేసి. కానీ ఈ సినిమా రేంజ్ వేరబ్బా. కానీ OG2 గనక మనం 2029 ఎలక్షన్స్ ముందు గనక దిగిందా, ఇక ఊహించండి. రప్ప అనుకుంటూ కొంతమంది ఏమంటారు పేటీఎం పప్పులు మురుగుతున్నారు కదా, ఆ టైంలో గనక మీరు ఊహించండి OG2 గనక థియేటర్లో దిగితే మామూలుగా ఉండదు, ఇంకా ఒక్కొక్కడు మింగిపోతారు అన్నట్టు ఉంటుంది. ఇక మనం ఊహించండి, ఇప్పుడు ఈ సాంగ్ ఒకటి, ఈ కన్ఫర్మేషన్స్ ఒకటి, OG2కి సంబంధించి చాలా ఉన్నాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రభాస్కి సంబంధించినటువంటి సాహో లింక్స్ కూడా దాంట్లో పెట్టారు. ఓజీ నాకు తెలిసి సుజిత్ భయ్య ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు. అంటే చిన్నగా కాదు, తగలెట్టేయడం కాదు, ఇంకా ఏ రేంజ్లో తగలెట్టేస్తాడో మనం ఊహించుకోవడం కూడా కష్టమే.